తిరుపతిలో కొనుగోలు చేసిన శ్రీవారి లడ్డులో పొగాకు పొట్లం. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన దొంతు పద్మాని భక్తురాలు ఈ నెల 19న బంధువులతో తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్లింది. బంధువులకు ప్రసాదం పంచేందుకు లడ్డు తీయగా ప్రసాదంలో కనిపించిన పొగాకు పొట్లం కనిపించింది. శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు కనిపించడంతో ఆశ్చర్యానికి గురైన భక్తురాలు పద్మ పవిత్రమైన శ్రీవారి ప్రసాదంలో పొగ కనిపించడంతో ఆగ్రహం చేస్తున్న భక్తురాలు శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రానికి గురి చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. నమస్తే అండి, నా పేరు పవన్. మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారు. తిరుమల కొండ మీద గుట్కా అంబర్ నిషేధం, కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం యథేచ్ఛగా తింటున్నారు. ఈ పొట్లం అదే. మరి అది అంబరు తినకముందు పొట్లమా, తిన్నాక వాడు మరిచి లడ్డూలో పెట్టాడు, ఆడే పుణ్యం కట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. అది నాకు తెలిసి నోట్లో దులుపుతుంటే పడిపోతుంది. గలీజ్ దాంట్లోనే పెట్టి పడేసినట్టు. ఇది మొత్తం అదే. ఇదంతా అంబరేనా? మొత్తం అంబరే. అది తీసి దీంట్లో మలిచి పెట్టారు ఈ పేపర్లో. కింద పడ్డది. ఫస్ట్ ఓపెన్ చేసి నవిలి దాంట్లో వేసేసి ఇది అదే నవిలి వచ్చింది. ఫ్రెష్ ఇది కాదు. ఇగో మొత్తం అదే. ఇగో స్మెల్ చూడు ఎంత ఘాటుగా ఉందో. ఇది అదే ప్రసాదంలో రావడం. ఆల్రెడీ స్మెల్ చూస్తే అర్థమైపోతుంది. అసలు అలాంటి దారుణం కూడా చేస్తారా అనిపిస్తుంది. నవిలి పెట్టారు, అందులో నవిలి పెట్టారు. ఇది కూడా అదే చూడండి. ఇప్పటికీ ఆ ఘాటు పోలేదన్న. అసలు ఇగో చేస్తాంటే వస్తా లోపల ఉన్నాయి. మరీ ఘోరంగా పెట్టారు అసలు. చేశాను. లడ్డు ఓపెన్ చేయగానే ప్యాకెట్ వచ్చేసింది. ప్యాకెట్ ఏంటని ఓపెన్ చేస్తే అందులో ఏదో నల్లగా స్మెల్ వస్తుంది. అంబర్ సిగరెటో అంబర్ ప్యాకెటో ఏంటో, అంబరే అనుకుంటున్నా, లేదంటే సిగరెట్ మలిసాడో ఏదో. ఇంతలే నవిలి పడేసింది. ఘోరంగా వస్తుంది ఆ స్మెల్. నవిలి అందులో పెట్టాడు, ముద్ద పెట్టాడు. కింద పడిన మెయిన్ అన్నావు. ఇదంతా స్మెల్ చూడండి. చూసినా అసలు అది చూస్తే ఇంత ఇది